అండి, అందరికీ నమస్కారం. సో ఈరోజు మన స్టోరీ వచ్చేసి మిస్టర్ రొమాంటిక్ డెవిల్ పార్ట్ 6. సో లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ. తర్వాత కాలేజీలో అందరి ద్వారా వివేక్ సార్ కాలేజ్ మానేశారు అని చెప్పి తెలిసింది. దాంతో వెంటనే వైష్ణవికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నా వల్లే సార్ కాలేజ్ మానేశారు, అంతా నా వల్లే అనుకుంటూ అక్కడెవరైనా చూస్తే బాగుండదు అని వెంటనే వాష్రూమ్కి వెళ్ళింది. వాష్రూమ్లో కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తుంది. నేను అలా మాట్లాడడం వల్లనే సార్ కాలేజ్ మానేశారేమో అని. ఇక్కడ వనజ ఇదేంటి ఇంకా రావట్లేదు ఇంతసేపు అయినా అని వాష్రూమ్కి వచ్చింది. డోర్ కొట్టగానే వైష్ణవి ఫేస్ వాష్ చేసుకొని తుడుచుకొని బయటికి వచ్చింది. ఏంటి వైష్ణవి, ఏమైంది, ఫేస్ ఎందుకు అలా ఉంది అని అడిగింది. దాంతో వైష్ణవి ఏం లేదు, నిద్ర వస్తుంది, అందుకే ఫేస్ వాష్ చేసుకున్నాను అని చెప్తుంది. ఇంకా ఎందుకే నా దగ్గర దాస్తున్నావు, ఇదంతా ఏంటి అసలు, చాలా రోజులుగా గమనిస్తున్నా, అడుగుతున్నా కూడా మాట దాటేస్తున్నావు, అసలేం జరిగింది చెప్పు అని వనజ అనగానే ఇంకా దాచడానికి ఏం లేదు అని ఫస్ట్ నుంచి జరిగింది మొత్తం చెప్పింది. దాంతో మరి ఎందుకే ఇలాంటి డెసిషన్ తీసుకున్నావు, సార్ చాలా మంచివారు, చేసుకుంటే చాలా హ్యాపీగా ఉండేదానివి కదా, ఎందుకు నో చెప్పావు అని అడగగానే నీకు తెలుసు కదా అక్క అలా చేయడం వల్లే అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు, ఇంకా నాకున్నది అమ్మమ్మ అంతే. ఇప్పుడు నేను కూడా నా స్వార్థం కోసం సార్కి ఓకే చెప్పి పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే అమ్మమ్మ పరిస్థితి ఏంటి, ఎవరు చూస్తారు తనని, అయినా నా కాళ్ళ మీద నేను నిలబడాలి, నా డ్రీమ్స్ నేను ఫుల్ఫిల్ చేసుకోవాలి, అప్పటి వరకు ఈ పెళ్ళి ఇదంతా వద్దు అని అనుకొని సార్కి నో చెప్పాను. అయినా వినకుండా మళ్ళీ నిన్న మాట్లాడి ఎందుకు ఇష్టం లేదు అని అడుగుతూనే ఉన్నారు. నా కోసం కాలేజ్కి రావడం, నా కోసం వెయిట్ చేయడం, నేను ఒప్పుకుంటానేమోనని నా మీద హోప్స్ పెట్టుకోవడం, ఇదంతా నాకేం నచ్చలేదు, అందుకే ఇంకా హోప్స్ పెట్టుకోకూడదు అని చెప్పి గట్టిగా చెప్పేశాను. నాకు ఇష్టం లేదు, మీరు ఇలా నన్ను ఇబ్బంది పెట్టకండి అని మాట్లాడేశాను. దాంతో సార్ ఫీల్ అయినట్టున్నారు, అందుకే కాలేజ్ మానేశారేమో, అంతే అంతా నా వల్లే అని ఏడుస్తుంది వైష్ణవి. నువ్వు అమ్మ గురించి ఆలోచించి, నీ ఫ్యూచర్ గురించి ఆలోచించి మంచి పర్సన్ని నీ లైఫ్లో మిస్ చేసుకున్నావు అని అనగానే పోనీలే అనుజ, నాకు రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుంది, ముందైతే ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ తర్వాత మంచి జాబ్ తెచ్చుకొని సెటిల్ అవ్వాలి, అమ్మమ్మని బాగా చూసుకోవాలి అని అంటుంది. మరి ఎంత గట్టిగా డిసైడ్ అయిన దానివి ఎందుకు ఇంతలా ఏడుస్తున్నావు, సార్ అంటే ఇష్టం లేదని చెప్పేశావు, ఇంకా ఏడవటం దేనికి, అంటే నా వల్లే సార్కి అలాంటి సిట్యువేషన్ వచ్చింది కదా, సరేలే ఎన్ని రోజులైనా సరే వెయిట్ చేస్తా అన్నారు కదా, ముందు నువ్వు ఎగ్జామ్స్ బాగా రాయి, దాని మీద కాన్సన్ట్రేట్ చేయి, ఆ తర్వాత జాబ్ వచ్చాక నువ్వే కాల్ చేసి మాట్లాడు, నిన్ను నీ ఫ్యామిలీని కూడా చూసుకుంటానన్నారు కదా, నువ్వేది చేసినా సార్ సపోర్ట్ చేస్తా అన్నారు కదా, వన్స్ జాబ్లో జాయిన్ అవ్వగానే సార్కి కాల్ చేసి చెప్పేసాయి, ఓకేనా, ఇంకేం ఆలోచించకు. ఓకే అంది వనజ చందుతో ఏమనకు, మళ్ళీ తను కూడా ఫీల్ అవుతాడు, నా క్లాస్ తీసుకుంటాడు, జాబ్ వచ్చాక నేనే చెప్తాను, ఓకేనా. ఓకే సరే పద వెళ్దాం అని ఇద్దరూ కలిసి క్లాస్కి వెళ్ళిపోయారు. ఇక్కడ వివేక్ని వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి కొత్త సీఈఓగా అనౌన్స్ చేయడానికి అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయాయి. వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మెయిన్ బ్రాంచ్ ఆ రోజు ఒక కొత్త వెలుగుతో కలకలలాడుతుంది. కంపెనీ బోర్డ్ ఆఫ్ మెంబర్స్, డైరెక్టర్స్, సీనియర్ ఎంప్లాయీస్, ఇన్వెస్టర్లు అందరూ ఒకే వేదికపై ఉన్నారు. ఆ సంస్థ భవిష్యత్తును కొత్త దిశలో నడిపించబోయే వ్యక్తిని పరిచయం చేసే క్షణం కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ రోజు స్పెషల్ ఏమిటంటే వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కొత్త సీఈఓగా వివేక్ని అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఆ సందర్భం కోసం స్పెషల్గా ప్రముఖ డిజైనర్తో వివేక్కి ఒక ఎక్స్క్లూజివ్ సూట్ డిజైన్ చేయించారు. నావీ బ్లూ కలర్లో సున్నితమైన గోల్డెన్ లైనింగ్తో రూపొందించిన ఆ 3-పీస్ సూట్ అతని వ్యక్తిత్వానికి అద్దం పట్టినట్టుగా కనిపించింది. సూట్పై ఉన్న ప్రతి డీటెయిల్ అతని హుందాతనాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మరింతగా వెలిగించింది. తెల్లని షర్ట్, సిల్క్ టై, మెరిసే షూస్తో అద్దం ముందు నిలబడిన వివేక్ని చూస్తే అతను కేవలం ఒక సీఈఓలా కాకుండా ఒక సామ్రాజ్యాన్ని నడిపించడానికి సిద్ధమైన నాయకుడలా కనిపించాడు. పైకలా ఉన్నాడు కానీ లోపల మాత్రం ఎంత బాధ అనుభవిస్తున్నాడో తనకే తెలుసు. కానీ దాన్ని కనపడనీయకుండా ఉండటానికి ట్రై చేస్తున్నాడు. అతని కళ్ళల్లో ఉన్న ఆత్మవిశ్వాసం, ముఖంపై ఉన్న చిరునవ్వు అక్కడున్న ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా ఉంది. కొద్దిసేపటి తర్వాత చైర్మన్ వేదిక పైకి వచ్చి మైక్ అందుకున్నారు.
వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ భవిష్యత్తును మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లగల యువ నాయకుడిని మీకు పరిచయం చేయడం నాకు గర్వంగా ఉంది. దయచేసి మన కొత్త సీఈఓ అయిన వివేక్ వర్మ గారిని వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాము అని అలా చెప్పగానే అక్కడ హాల్ మొత్తం చప్పట్లతో మార్మోగిపోయింది. వివేక్ నెమ్మదిగా వేదిక పైకి నడుచుకుంటూ వచ్చాడు. అతని నడకలోనే ఒక రాజసం కనిపిస్తుంది. నార్మల్గానే చాలా బాగుంటాడు, అలాంటిది ఆ సూట్లో అతను ఇంకా చాలా అందంగా కనిపిస్తున్నాడు. దాంతో అక్కడ ఉన్న వారందరూ కూడా ఒక్క క్షణం అతని వైపు నుంచి చూపు తిప్పుకోలేకపోయారు. యంగ్ అండ్ డైనమిక్ సీఈఓగా వివేక్ని చూస్తూ అక్కడున్నవారు వావ్ అనకుండా ఉండలేకపోయారు. అతని వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం, లీడర్ క్వాలిటీస్ అన్నీ కలిసి అతనిని మరింత ప్రత్యేకంగా చూపిస్తున్నాయి. ముఖ్యంగా యువ ఉద్యోగులకు అతను ఒక స్ఫూర్తిగా కనిపిస్తుండగా సీనియర్ అధికారులు కూడా అతని సామర్థ్యాన్ని ప్రశంసిస్తూ తలూపారు. ఆ క్షణంలో వివేక్ కేవలం ఒక సీఈఓ మాత్రమే కాదు, వేలాది మంది ఉద్యోగుల ఆశలు, ఒక భారీ సంస్థ భవిష్యత్తు, కొత్త విజయాల ప్రారంభానికి ప్రతీకగా అక్కడ నిలబడ్డాడు. వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చరిత్రలో ఒక కొత్త అధ్యయనం ప్రారంభించిన రోజు అది. అలా ఆ రోజు సీఈఓగా ప్రకటించిన తర్వాత పూర్తిగా బాధ్యతలన్నీ తీసుకున్నాడు. ఆ రోజు ఆఫీస్కి వెళ్ళడం ఆల్రెడీ మీటింగ్లో చూశారు, కానీ మళ్ళీ కొత్తగా చూస్తున్నట్టు మళ్ళీ చూస్తున్నారు అమ్మాయిలైతే. సో అలా ఆ రోజు గడిచిపోయింది. వివేక్కి ఆఫీస్లో ఎంతమంది మధ్య ఉన్న వివేక్ మనసులో నుంచి ఒక్క ఆలోచన మాత్రం పోవట్లేదు. అదే వైష్ణవి. క్రాంతి ఏమో వివేక్ దొరికితే ఎప్పుడెప్పుడు ఫినిష్ చేయాలా అని చూస్తున్నాడు. యాక్చువల్గా ఎవరికీ తెలీదు వివేక్ ధనుంజయ్ వర్మ కొడుకు అని. ఇన్ని రోజులు యుఎస్లో ఉన్నాడు, స్టడీస్ కంప్లీట్ చేశాడు, వచ్చాడు. ధనుంజయ్ వర్మ కూడా శత్రువుల వల్ల తన కొడుకుని ఎవరికి ఇంట్రడ్యూస్ చేయలేదు. ఎందుకు అంటే తెలుసు కదా, పెద్దగా ఎదిగి డెవలప్ అయిన వాళ్ళకి ఏదో ఒక విధంగా శత్రువులు ఉంటూనే ఉంటారు. సో అలా అని ఎప్పుడు కూడా చూపించలేదు. క్రాంతి ఎప్పుడు దొరుకుతాడా అని రోజు వివేక్ని ఫాలో చేసేవాడు, కానీ సరైన టైం ఇంకా రాలేదు. అలాగే పార్టీ రోజు వివేక్ని అక్కడ చూసిన క్రాంతికి మైండ్ పని చేయలేదు. కాసేపు ది గ్రేట్ వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత అయిన ధనుంజయ్ వర్మ గారి కొడుకా అని షాక్లో ఉన్నాడు. ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ కొడుకు ఆ కాలేజ్లో లెక్చరర్గా వర్క్ చేయడం ఏంటి? అంటే ఆ రోజు రెస్టారెంట్స్ కూడా వీళ్ళదే. మరి కాలేజ్కి రావడం ఏంటి? కాలేజ్లో ఎందుకు జాయిన్ అయ్యాడు? మళ్ళీ ఇప్పుడు ఇక్కడ అసలు ఏం అర్థం కావట్లేదు అని జేబులో నుంచి ఫోన్ తీసి ఒక నెంబర్కి కాల్ చేసి తన డౌట్ క్లియర్ చేసుకున్నాడు. జాబ్ మానేశాడు అంటే ఖచ్చితంగా వివేక్ సారే, కానీ ఎందుకు కాలేజ్లో జాయిన్ అయ్యాడు? ఏదైతే నాకేంటి, ఇప్పుడు వీడు కాలేజ్లో లేడు కదా, నేను హ్యాపీగా వైష్ణవితో మాట్లాడుకోవచ్చు, ఉండొచ్చు అనుకున్నాడు. కానీ వీడికి తెలియని ఒక విషయం ఏంటి అంటే, వివేక్ కాలేజ్ మానేసి కంపెనీ బాధ్యత తీసుకునే ముందు వైష్ణవిని ఫాలో చేసి తనకే ప్రాబ్లం రాకుండా చూసుకోండి అని ఇద్దరి సెక్యూరిటీని అరేంజ్ చేశాడు. దాంతో వాళ్ళు వైష్ణవి కాలేజ్కి వెళ్ళి ఇంటికి వచ్చే వరకు కూడా ప్రతిదీ ఫాలో చేస్తూ వివేక్కి ఇన్ఫార్మ్ చేస్తారు. కానీ ఈ విషయం తెలియని క్రాంతి మళ్ళీ వైష్ణవిని కలకడానికి వస్తున్నాడు. చూద్దాం మరి క్రాంతి సిట్యువేషన్ ఎలా ఉండబోతోందో. ఇంకా నాకు మధ్య ఏ గొట్టంగాడు రాడు, హ్యాపీగా వైష్ణవిని కలవచ్చు, తనతో మాట్లాడచ్చు అనుకొని వెళ్తున్నాడు క్రాంతి. కాలేజ్లోకి ఎంట్రీ లేదు కాబట్టి గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు, ఎప్పుడు వస్తుందా అని. అరే మామా, నాకెందుకో భయంగా ఉందిరా. భయం ఎందుకురా, మనం ఇప్పుడు భయపడడానికి ఎవరూ లేరు, ఎవరికి భయపడాల్సిన అవసరమూ లేదు అంటాడు. ఇక నుండి నేను రోజు వైష్ణవిని చూడొచ్చు, కలవచ్చు అని ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాడు క్రాంతి. ఇంతలో టైం అవ్వడంతో వైష్ణవి వస్తూ ఉంటుంది, వనజ చందుతో పాటు. అరే వస్తుంది రండ్రా. నేనెందుకురా, నువ్వు వెళ్ళి కలిసి మాట్లాడరా పో అనగాని ఓకే అని వెళ్ళి హాయ్ వైష్ణవి అని వెనుక నుంచి పిలవగానే ఒక్క క్షణం ఉలిక్కి పడింది వైష్ణవి గొంతు వినగానే. ఆ తర్వాత ఏంటి అని సీరియస్గా అంది. ఎందుకంత సీరియస్ అవుతావు? నిన్ను చూడక ఎన్ని రోజులైందో తెలుసా? చూడడానికి వస్తే అలా మాట్లాడతావేంటి అనగానే, ఇంతకుముందు జరిగింది సరిపోలేదా, ఇంకా ఏం కావాలి అని మళ్ళీ వచ్చావు? ఎప్పటికైనా నేను వదిలేది లేదు బేబీ. హే మైండ్ యువర్ టంగ్. హోహో ఎందుకంత కంగారు, కొంచెం నీతో మాట్లాడాలి రా అని హ్యాండ్ పట్టుకోబోయాడు. చందు వనజ పక్కనే ఉన్నారు. ఎప్పుడైతే వాడు హ్యాండ్ పట్టుకోవడానికి ట్రై చేశాడో చందు రియాక్ట్ అయ్యి, నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా, ఎందుకు పదే పదే విసిగిస్తావు? నువ్వెవర్రా ప్రతిసారి, దీనికి నీకు సంబంధం ఏంటి అంటాడు క్రాంతి. దాంతో చందుకి కోపం వచ్చింది. మర్యాదగా చెప్తున్నా వెళ్ళి ఇక్కడి నుంచి, లేదంటే బాగుండదు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది అనగానే
అమ్మో భయం అవుతుంది అని వెటకారంగా, అరే పోలీస్ కంప్లైంట్ ఇస్తాడంటరా మన గురించి, ఇంకా తెలీదు, ఇవ్వమ్మా ఇవ్వు అని ఒక వెకిలి నవ్వొకటి నవ్వుతాడు క్రాంతి. దాంతో చందుకి కోపం వచ్చి కొట్టబోతాడు. ఇంతలో వైష్ణవి, ప్లీజ్ చందు గొడవద్దు, మనం వెళ్ళిపోదాం పదా అని హ్యాండ్ పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతుంది. హే, ఎప్పుడైనా నువ్వు నా దానివే, అంతే, ఇది ఫిక్స్ అయిపో అనుకుంటూ వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. కానీ అక్కడ వాడుండడు. వీడెక్కడికి వెళ్ళిపోయాడు అని అనుకొని చూస్తూ ఉన్నాడు. ఇంతలో వివేక్ సెక్యూరిటీ వచ్చి క్రాంతిని కూడా తీసుకొని కారులో ఎక్కిస్తారు. దాంతో ఎవడ్రా మీరు అని పక్కకి చూసేసరికి వాళ్ళ ఫ్రెండ్ కూడా ఉంటాడు. అరే ఎవర్రా వీళ్ళు, ఎందుకు మనల్ని తీసుకొచ్చారు వీళ్ళు? ఏమోరా నాకు తెలీదు, ఎవరు అంటే ఏం చెప్పట్లేదు. క్రాంతిగాడు, అసలు ఎవర్రా మీరు, నేను ఎవరో మీకు తెలీదు, నేను తలుచుకుంటే మీకు నామరూపాలు లేకుండా పోతారు మీరు అనగానే వాళ్ళు అస్సలు ఏం మాట్లాడరు, సైలెంట్గా ఉంటారు. అక్కడికి వెళ్ళాక ఒక పెద్ద బిల్డింగ్లోకి తీసుకొని వెళ్ళారు. వీళ్ళకేం అర్థం కావట్లేదు, అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నారా మీరు, ఎవరు అసలు, మీరు మమ్మల్ని ఎందుకు పట్టుకొని వచ్చారు, ఎవరు తీసుకురమ్మన్నారు మమ్మల్ని అని క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నాడు క్రాంతి. కానీ వాళ్ళు మాత్రం ఏ సమాధానం చెప్పట్లేదు. అరే ఏంట్రా వీళ్ళు దున్నపోతల్లా ఉన్నారు, చెవులు వినిపిస్తున్నాయా లేదా, ఇంత అడుగుతున్నా కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా తీసుకెళ్తూనే ఉన్నారు. అసలు ఎవర్రా వీళ్ళు, ఎక్కడికి తీసుకొస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది, ఏం అర్థం కావట్లేదురా, అంతా నీ వల్లేరా, వద్దురా వైష్ణవి దగ్గరికి వెళ్ళొద్దు అంటే చెప్తే విన్నావా, వైష్ణవి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, ఆ తర్వాత వీళ్ళు ఇలా తీసుకొచ్చారు అని వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే వాళ్ళు వెళ్ళాల్సిన ప్లేస్కి రీచ్ అయిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సెక్యూరిటీ కాల్ చేశారు ఎవరికో. ఆ తర్వాత 5 మినిట్స్కి మన హీరో వివేక్ ఎంట్రీ ఇచ్చాడు. వివేక్ని చూడగానే ఫ్యూజులు ఎగిరిపోయాయి క్రాంతికి. వివేక్ ఎందుకు వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చాడు అనేది వాళ్ళకు అప్పుడు అర్థమైంది. ఎందుకు అని అంటే వైష్ణవి దగ్గరికి వెళ్ళారు కదా, అంతకుముందు కూడా వార్నింగ్ ఇచ్చాడు వైష్ణవి జోలికి వెళ్ళొద్దు అని చెప్పి. అయినా కూడా వినకుండా ఇప్పుడు వివేక్ లేడు అని ధైర్యంగా వెళ్ళి వైష్ణవితో మాట్లాడడం, వైష్ణవితో మిస్బిహేవ్ చేయడం, ఇదంతా వివేక్కి పిచ్చి లేచిపోయింది. ఇప్పుడు వివేక్ చేతిలో క్రాంతిని కాపాడడం కష్టం. క్రాంతి వివేక్ని చూడగానే మనుషులని పెట్టి మరీ దానికి కాపలా కాస్తున్నాడా, వీడిని వేసేద్దాం అనుకున్నా కానీ వీడు కాలేజ్ మానేసి వెళ్ళిపోయాడు కదా, ఇంకా మన జోలికి రాడు అని నేను ఊరుకుంటే నాకే రివర్స్లో ప్లాన్ చేశాడు, వదిలిపెట్టను అని మనసులో అనుకుంటాడు. ఇంతలో వివేక్ క్రాంతి ముందుకొచ్చి చిటిక వేసి, హలో ఏం ఆలోచిస్తున్నావు, అబ్బా అనవసరంగా వైష్ణవితో మాట్లాడాను అని అనుకుంటున్నావా, నీకెన్నిసార్లు చెప్పాలరా, ఇంతకుముందు 2 టైమ్స్ కొట్టాను, వద్దు అని చెప్పాను, అయినా వినట్లేదు, ఏంటి నీ ప్రాబ్లం, వైష్ణవికి ఇష్టం లేదు అని చెప్పింది కదా, ఎందుకు పదే పదే తన వెంట పడుతున్నావు అని గట్టిగా మాట గంభీరంగా వచ్చింది. కళ్ళల్లో కోపం కనిపిస్తుంది. నేను వైష్ణవితో మాట్లాడితే మీకేంటి అంత ప్రాబ్లం, కాలేజ్లో అయితే లెక్చరర్గా ఒక స్టూడెంట్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేశారనుకోండి, బట్ ఇప్పుడు మీకేం అవసరం, మీరు కాలేజ్ మానేశారు కదా, మీరు లెక్చరర్ కాదు కదా, మరి మీకేం అవసరం సార్, నేను వైష్ణవితో మాట్లాడితే మీకేంటి ప్రాబ్లం, మీకొచ్చిన నష్టం ఏంటి అని క్రాంతి అడగగానే వివేక్ ఇంకా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక, ఎందుకంటే వైష్ణవిని నేను లవ్ చేస్తున్నాను కాబట్టి, వైష్ణవిని ఎవరు ఇబ్బంది పెట్టినా నేను ఊరుకోను, తనకిష్టం లేదు, తను ఇబ్బంది పడుతుంది అని, నేను లవ్ చేసినా తనకి ఇష్టం లేదు, తనకి నచ్చలేదు, తను ఇబ్బంది పడకూడదు అని నేను తనని వదిలేసి వచ్చాను. తనని వదిలేసి వచ్చాను అంటే నేను కంప్లీట్గా వదిలేసినట్టు కాదు, తనకిష్టం ఉన్నా లేకపోయినా తన కంప్లీట్గా తన బాధ్యత నాది అని చెప్పేసి గట్టిగా ఒక పంచ్ ఇచ్చాడు. అంతే, దెబ్బకి అక్కడే కూలబడ్డాడు. నీ సంగతి ఏంట్రా అన్నా, నన్ను వదిలే అన్నా, ప్లీజ్ అన్నా, నేను చూసుకుంటానన్నా, ఇకపై వదిన జోలికి రామన్నా, ప్లీజ్ అన్నా, ఒక్క ఛాన్స్ అని అనగానే, సరే నిన్ను వదిలేస్తాను కానీ వాణ్ణి మాత్రం వదలను, తను నీ వల్ల ఎంత సఫర్ అయిందో తెలుసా, ఎందుకురా ప్రతిసారి తను చీదరించుకున్న వెంటపడి మరి తనని ఇబ్బంది పెడతావా, తను నీ వల్ల ఇప్పటికే సఫర్ అయింది చాలు, ఇంకా వద్దులే, లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, మళ్ళీ ఇది రిపీట్ అయిందో భూమి మీద కూడా లేకుండా చేస్తా, వెళ్ళు అనగానే మా అనుకుంటూ లేచి వివేక్ని సీరియస్గా చూసి వెళ్ళిపోయారు ఇద్దరు. థ్యాంక్ యూ గాయస్, ఇలాగే ఎవడైనా సరే వైష్ణవిని ఏడిపిస్తే వెంటనే నాకు ఇన్ఫామ్ చేయండి, నేను అవైలబుల్గా లేను అంటే మీరే ఫినిష్ చేయండి, ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి, ఓకేనా అనగానే ఎస్ సార్ అంటారు. సరే ఇంకా మీరు వెళ్ళండి అని చెప్పగానే వాళ్ళు వెళ్ళిపోయారు. వైష్ణవి ఎంతలా ఫీల్ అవుతుందో పాపం, తనని చూడాలన్నా ఛాన్స్ లేదు, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా
నేను మాత్రం నిన్నప్పటికీ వదిలేయలేను వైష్ణవి, ఐ లవ్ యూ అని అనుకుంటూ తన వర్క్లో తాను మునిగిపోతాడు. ఇంటికి వెళ్ళిన వైష్ణవి చాలా ఏడుస్తుంది. వైష్ణవి, ఎప్పుడూ నీకు కొత్తేం కాదు కదా, ఎందుకు మరి ఏడవటం? ఇన్ని రోజులు ఎలా ఫేస్ చేసావు? వివేక్ సార్ ఏం చెప్పారు? డిఫైన్ చేసుకోండి, ఫైట్ చేయండి అని చెప్పారు కదా, ఎందుకు ఇంకా వాడికి భయపడుతున్నావు? ప్లీజ్, నువ్వు ఇలా ఉంటే కష్టం. కాలేజ్లో ఎలాంటి వెధవలు ఉన్నారు అని కాలేజ్ మానేసావు. వెళ్ళినా వెళ్ళకపోయినా ఇంట్లో ఉండి చదువుకుంటున్నావు, ఇట్స్ ఓకే. బట్ ఫ్యూచర్లో నీ కాలేజ్ అయిపోయిన తర్వాత నువ్వు జాబ్ చేస్తావు కదా, న్యూ ఆఫీస్లో కూడా ఇలాగే క్రాంతి లాంటి ఒక మనిషి ఉండి నిన్ను ఇబ్బంది పెడితే అప్పుడు కూడా జాబ్ మానేసి వచ్చి ఇంట్లో కూర్చుని ఏడుస్తావా? ఇప్పుడంటే ఓకే, ఎందుకంటే ఇంట్లో కూర్చొని చదువుకుంటున్నావు. బట్ ఇంట్లో కూర్చొని జాబ్ చేస్తా అంటే ఎవరు ఒప్పుకోరు కదా, ఎవరు ఊరికే శాలరీ ఇవ్వరు కదా. మరి ఎలా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతావు? ఎలా నీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటావు? ఎలా మీ అమ్మమ్మని చూసుకుంటావు? ఒక్కసారి ఆలోచించు వైష్ణవి. ఎవడో ఒక గొట్టంగాడు వచ్చి నిన్నేదో అన్నాడు అని ఏడుస్తూ కూర్చుంటే ఎలా చెప్పు? ఫైట్ చెయ్యు, వాడేం చేస్తాడు అని ఎందుకు భయపడ్డం? మేమంతా ఉన్నాం కదా, పోలీస్ కంప్లైంట్ ఇవ్వు, ఏం చేస్తాడు? మా అంటే ఏం చేసినా పోలీస్ వాళ్ళు చూసుకుంటారు కదా, ఇంకా ఎందుకు భయపడుతున్నావు? వాళ్ళని దాటుకొని మరి నీ దగ్గరికైతే రాడు కదా. ప్లీజ్ వైష్ణవి, నీకు ఇంకా చెప్పాల్సింది చెప్పేశాను. నీకెవరూ లేరు, ఇప్పుడైతే మేము నీ పక్కనే ఉండి ఏదో ఒకటి చెప్పేస్తాము, అయిపోతుంది. ఫేస్ చేయాల్సింది నువ్వే. సో డిసైడ్ యువర్ సెల్ఫ్. ఇన్ని రోజులంటే కాలేజ్లో వివేక్ సార్ ఉన్నారు, ఏ ప్రాబ్లం వచ్చినా తను చూసుకున్నారు. బట్ ఎప్పుడు మన పక్కన ఒకరు ఉంటారు అని మనం అనుకోకూడదు. పోనీ నీకెవరూ లేరు, నీ పక్కన నువ్వు ఒక్కదానివే ఉన్నావు. అలాంటి సిచ్యువేషన్ వస్తే నువ్వు ఎలా ఫేస్ చేస్తావు? ఒక్కసారి ఆలోచించుకో వైష్ణవి. వాడెవడో కోసం నీ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటావా? ఇప్పటికైనా ధైర్యం తెచ్చుకొని ఎదురు తిరుగు, ఫైట్ చెయ్యు. ఎప్పుడు నీ పక్కన వివేక్ సార్ లాంటి వాళ్ళు, నాలాగా చెప్పే చందు లాంటి వాళ్ళు ఎవరు ఉండరు కదా అని చెప్పి తనకేదో వర్క్ ఉంటే చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. వనజ వచ్చి, ప్లీజ్ వైష్ణవి ఏడవకే, చందు చెప్పింది కూడా కరెక్టే కదా, ఎప్పుడూ ఒకేలా ఉండదు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. మంచి పర్సన్ని మిస్ చేసుకున్నావు. సార్ చూసుకునేవారు కదా ఏదైనా సరే, నీ చేతులారా నువ్వే చేసుకున్నావు. ఎప్పుడు నీకు తోడుగా నేను, చందు, అమ్మమ్మ ఉంటామా చెప్పు? ఇంకేం చేయాలి నేను వనజ? నాకు నచ్చినట్టు నేను ఉండలేనా? అలాంటి ఫ్రీడమ్ నాకు లేదా? లేదు. ఎందుకు అంటే చూస్తున్నావు కదా బయట సిట్యువేషన్స్ ఎలా ఉన్నాయో. మెయిన్గా అమ్మాయిలకి ఫ్రీడమ్ లేదు. నీకు చెప్పేంత పెద్దదానని కాదు, నీకు తెలుసు ప్రతిదీ. ఊరికి భయపడి ఏడిస్తే అలసైపోతాం, ధైర్యంగా ఫేస్ చేయాలి అని చెప్పేసి వెళ్ళిపోయింది వనజ కూడా. వనజ వెళ్ళిన తర్వాత చాలా బాధపడింది వైష్ణవి. ఎలా ఫేస్ చేయాలి, ఎలా ఉండాలి ఏం అర్థం కాలేదు. ఇంతలో లచ్చమ్మ, ఏమైంది తల్లి, ఏం ఆలోచిస్తున్నావని అనగానే, ఏం లేదమ్మమ్మ అని చెప్పింది. నీ కళ్ళు చూస్తే అర్థమవుతుంది ఏదో జరిగింది అని. ఏమైందమ్మా? ఈ అమ్మమ్మతో చెప్పకూడదా అనగానే, అలా ఏం లేదమ్మమ్మ, అమ్మ నాన్న గుర్తొచ్చారు అని చెప్పి ఏడ్చేసింది లచ్చమ్మని పట్టుకొని. ఏం కాదు, నీకు నేనున్నాను కదా, ఏం చేస్తాం? మీ అక్క చేసిన పనికి ఇలా జరుగుతుంది అని ఎవరైనా కలకన్నారా? ఊరుకో తల్లి అని కాసేపు ఓదార్చింది. ఇక్కడ క్రాంతి కోపంతో ఊగిపోతున్నాడు. ఏం చేయాలి అని. అరే ఎందుకురా ఇవన్నీ, అవసరమా? ఆ అమ్మాయిని మర్చిపోరా, లేదంటే నువ్వెప్పుడు ఏం చేసినా తెలిసిపోతుంది. వాడు నిన్ను చూసావుగా, ఈరోజు ఏం జరిగిందో సైలెంట్గా నేను చెప్పినట్టు విను. లేదురా, దానిని వదిలిపెట్టను, ఎవడు అడ్డొచ్చినా సరే, లేపేసైనా సరే దాన్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఎవరికో కాల్ చేసి పెట్టేశాడు. ఎవరికి కాల్ చేసావురా? నేను అరేంజ్ చేసిన మనుషులకి. దేనికి అరేంజ్ చేసావురా? వాణ్ణి చంపడానికి. చెప్తే వినవేంటి క్రాంతి? సరే నీ ఇష్టం, నీకు నచ్చింది చేసుకో, బాయ్ అనేసి వెళ్ళిపోతాడు. వివేక్, అయిపోయావురా, ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్ అని ఒక నవ్వుకొని మళ్ళీ కాల్ చేసి, సరిగ్గా చూసి చేసావా? వివేక్ కారేనా అది అని అడిగాడు. వివేక్ సార్ కారే అన్నా. సరే, వాడు పోయాడు అన్న విషయం తెలిసిన తర్వాత నాకు చెప్పి క్యాష్ తీసుకెళ్ళండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం బయటికి రాకూడదు, డాడీకి తెలిస్తే అంతే ఇంకా. ఓకే అన్నా. సరే, వాడిని ఫాలో చేస్తూ ఉండండి. ఓకే అన్నా. వైష్ణవి, తొందరలోనే నా దాన్ని చేసుకుంటాను, బీ రెడీ అని అనుకొని మనసులోనే నవ్వుకుంటాడు క్రాంతి. ఆ రోజు అలా గడిచిపోయింది. ఇక్కడ వివేక్ ఇంట్లో వివేక్కి ఆఫీస్కి వెళ్ళాలి అని అనిపించదు. వైష్ణవి గురించి ఆలోచిస్తాడు. తను నార్మల్గానే చాలా సెన్సిటివ్, ఎంతలా బాధపడుతుందో ఏంటో అనుకొని తన గురించి ఆలోచిస్తూ ఉంటే ఇంతలో ధనంజయ్ పిలుస్తాడు. దాంతో నాన్న పిలుస్తున్నారు, ఆఫీస్ గురించి అయ్యి ఉంటుంది అని. నాన్న వస్తున్నా అని కిందికి వెళ్ళగానే
వివేక్ని చూసిన ధనుంజయ్, ఏంటి వివేక్ ఇంకా రెడీ అవ్వలేదు, ఆఫీస్కి రావట్లేదా? లేదు నాన్న, కొంచెం హెడేక్గా ఉంది. అవునా, హాస్పిటల్కి వెళ్దామా మరి? లేదు నాన్న, తగ్గిపోతుంది అనగానే సరే రెస్ట్ తీసుకో అని అంటాడు. ఓకే నాన్న బాయ్ అనగానే బాయ్ నాన్న అని, నాన్న వివేక్, ఇక నుంచి బాధ్యతలు అన్నీ నువ్వే తీసుకోవాలి. నేను కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటానురా. అదేంటి నాన్న? అవునరా, సరే నాన్న చూసుకుంటాను అని చెప్పగానే సరేరా వెళ్ళొస్తాను అంటాడు. ఓకే నాన్న అని ఇంతలో వాళ్ళ అమ్మ కూడా వచ్చి టిఫిన్ బాక్స్ చేతికి ఇవ్వగానే తీసుకొని హా వివేక్ అని పిలుస్తాడు. హా నాన్న, మర్చిపోయాను, ఈరోజు నీ కార్ నేను తీసుకెళ్తాను. నా కార్ కొంచెం ట్రబుల్ ఇస్తుంది, ఈరోజు రిపేర్కి ఇస్తాను. నీకేమైనా వర్క్ ఉందా బయట? ఏం లేదు, తీసుకెళ్ళండి అనగానే ఓకే నాన్న బాయ్ అని అంటాడు ధనంజయ్. బాయ్ అని వివేక్ కూడా చెప్తాడు. సో ఇక్కడ వివేక్ కారు చేంజ్ అయిపోయింది. ఆ కార్ని ధనంజయ్ తీసుకెళ్తున్నాడు. ఆ కార్లోనే క్రాంతి పెట్టిన మనుషులు బ్రేక్లు తీసేశారు. సో తర్వాత ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతుంది స్టోరీ అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.